రోజు పెద్ద స్టార్ట్ చేసి పెద్ద తుఫాన్ వచ్చిందమ్మా. తుఫాన్ వస్తే ఆ పడవలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఇంకా ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఆ పడవ ఎక్కడ ఉంది? సముద్రంలో ఉంది. అయితే సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన తుఫాన్ వస్తే అప్పుడు ఏమన్నా తెలుసా? శిష్యులు అందరూ వినండి, చూసారు ఇది బాధ కూడా చూడండి చూడండి బాధ కూడా ఉంచారా? చూసారా లేదా? ఏమన్నారు చదవండి. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఏమన్నారు? మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా? బాధకుడా చెప్పు, బాధకుడా బాధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? వాక్యమా ఎన్నో పాఠం. ఇగో 2వ నెంబర్ బుక్, ఇగో ఈ బుక్ వాళ్ళు అందరూ లెక్కించుకోరండి. అయితే అప్పుడు యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? అమ్మ ఈ బుక్ ఎవరు చేస్తారా? ఈ బుక్ నాకు చదవండి. నాకు చదవమ్మా. అంజలి నాకు 2వ నెంబర్ బుక్ లేదమ్మా, 2వ బుక్ చదవండి. కిందనే పేజ్ పాట నెంబర్ 8/23 చదవండమ్మా. అదే ఆయన లేచి గాలిని అలలను గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని ఎవరుతున్నాడు? ఈ మాట మనుషులతోనే ఎవరుతున్నాడు? సముద్రంతో అంటున్నాడు, గాలి తుఫాన్తో అంటున్నాడు. గాలి అలలు తుఫాను వస్తే పడవ మునిగిపోతుంటే శిష్యులు భయపడి యేసయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే ఆయన అంటున్నాడు నిశ్శబ్దమై స్టాప్ అన్నాడు. అంతైనా స్టాప్ అనేసరికి తాత్కమని ఆగి నిమ్మలమైంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఇంకా నమ్మకం కలగలేదా అని వారితో చెప్పాను. వారు ఎంతో భయపడి ఈయన ఎవరు? గాలి అలలు ఈయనకు లోపడుతున్నాయే అని ఒకరితో ఒకరు చెప్పారు. అమ్మో గాలి అలలు లోపడుతున్నాయి, ఎవరైనా యేసు ప్రభు ఇప్పుడు ఎవరు తెలుసా? ఎవరు? భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సృష్టి అంతటిని తయారు చేసిన వాడు, కలుగు చేసిన వాడు. తల్లి గర్భంలో నిన్ను సృష్టించాడు, నన్ను సృష్టించాడు. మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చదివించాడు, జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? సండే స్కూల్ నడిపిస్తున్నాడు, దేవుని మాటలు మనకు నేర్పిస్తున్నాడు. అలా నేర్చుకుంటే మన జీవితంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. కంఠస్థ వాక్యం తీయండి. ఎక్కడ వెళ్ళాలి నేను చూస్తున్నారా? కంఠస్థ వాక్యం అందరూ చెప్పండి. చూసి 24 అందరూ చెప్పండి. చెప్పండి చెప్పమ్మా.